2 ఏళ్లు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరేసీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచేటువంటి లోకంలో అనని మహాకవి శ్రీశ్రీ గారు దాదాపు 70 సంవత్సరాల చెప్పండి. 2 ఏళ్లు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరేసీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచేటువంటి లోకంలో మహాకవి శ్రీశ్రీ గారు ఏ రకంగా అయితే చెప్పటం జరిగిందో దానికి అనుగుణంగానే ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించినటువంటి ఉద్యమకారులందరినీ కూడా ప్రశ్నించటానికి పూనుకుంటారేమో అన్నటువంటి భయంతో నిర్బంధించటం చాలా అన్యాయమైనటువంటి విషయమని ఈ రోజున ఒక చీత్కార సభ జరుగుతూ ఉంటే ఆ చీత్కార సభను వ్యతిరేకిస్తారు అన్నటువంటి భావనతో అరెస్టు కాబట్టినటువంటి అనేక రకాలైనటువంటి వామపక్ష నాయకులకు ఇతరులకు సంఘీభావంగా వాళ్ళ అరెస్టును ఖండించి మనం ఒక తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా నేను మొట్టమొదట కేఎస్ఆర్ గారిని కోరుతున్నాం. ఇది ఒక ప్రతిఘాతక చర్య. ఇలాంటి ఎవరైతే ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించేటువంటి అంశం మీద సన్మానాలు చేసుకోవటం అంటే ఇంతకంటే ప్రజాద్రోహం మరొకటి లేదు. ఆ ప్రత్యేక హోదా అన్నదాన్ని పట్టుబట్టి సాధించానని ఒక ఆయన, ప్రకటించానని ఒక ఆయన, 15 సంవత్సరాలు కావాలని నిలదీశానని ఒక ఆయన, వీళ్ళంతా కూడా ఈ రోజున అధికారంలో ఉంటూ ఈ ప్రత్యేక హోదా అన్నదాని వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదు అనంటే చంద్రబాబు ఆడుతున్నటువంటి ఈ నాటకానికి ఆటకి వెంకయ్య నాయుడు ఒక చీర్ గర్ల్గా పనిచేస్తున్నాడు తప్ప మరింకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మొత్తం తెలుగు జాతి అంతా కూడా విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గొంతుక మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఇవి అని ఏకరువు పెడుతూ ఉంటే అవేవి వచ్చేటువంటి ప్రసక్తి లేదు కదా, దానికంటే ఎక్కువైనటువంటి మేళ్లు మేము ఇస్తున్నాము అని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నేనేదో హైదరాబాదును పెద్ద నగరంగా తీర్చిదిద్దానని ఆ రోజున నువ్వు సెంట్రలైజ్డ్గా ఆ హైదరాబాద్ నగరంగా మార్చివేసిన కారణంగానే రాజశేఖర రెడ్డి గారు ఈ చిత్తూరు జిల్లాకు ఒక బెల్ కానీ కడపకు ఒక ఉక్కు పరిశ్రమ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో 70 పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులను తీసుకుని వచ్చేటువంటి ఒక పెద్ద దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తే కేవలం స్వప్రయోజనాల కోసమని, అధికార లాలసత కోసమని మీరు రాజకీయాలని ప్రజల్ని పావులుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు చేయనటువంటి మేలును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తామని సమయాభావం వల్ల